అక్కడక్కడ ఏ పథకం తెచ్చినప్పుడు ఏ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి. అవి తప్పకుండా ఎవరు చేసిన వస్తాయి. దాదాపు 20-30 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు మొట్టమొదటి విడత ఏదైతే మొన్న 18 తారీఖు చేసిన మొదటి విడత రుణమాఫీ ₹1,00,000 ఏదైతుందో ఆ రోజు నా అలా బరోడా బ్యాంకులో దాదాపు 500 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న అంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకు కాదయా ఇంతమంది చేస్తా ఉన్నాము ₹1,00,000 ఎక్కడ ఆ ఇబ్బంది లేదు ఎందుకు వచ్చిందంటే నేను ఆ రోజు స్వయాన నాకు కొంత పురుషోత్తం గారు అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే నాకు మెసేజ్ పెట్టింది. ఏం జరిగిందంటే బ్యాంకుల వల్ల నోడల్ ఏజెన్సీ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగిందంటే నేను ఇమ్మీడియట్లీ ప్రెసర్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా చెప్పిన, వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిన, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కూడా చెప్పిన. ఆ రోజు టెక్నికల్ ఇబ్బంది వల్ల 500 మందికి అలా ₹6 కోట్ల వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. వాళ్ళే స్వయంగా అంటే ఇవాళ ఏం మాట్లాడాలంటే అక్కన్న మాధవన్ అలా అనాలని, బిర్లా రంగాన అవ్వాలని. ఇవాళ మీ తీరు మార్చకపోతే తిరగబడతారు, మీ ముడ్డిపోసలు కూడా ఇరగొడతారని చెప్తుంది. ఇద్దరికి బావ ఖబర్దార్ బిడ్డ. ఇలా సిగ్గు లేకుండా 10 ఏళ్ళు వీరభోగం అనుభవించి భోగభాగ్యాలు అనుభవించి రైతు చనిపోతూ ఉంటే, రైతు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే చీమ పుట్టినట్టు లేదు ఈ వేదవ సన్నాసులకు. ఈడ ఉన్న ఇంకో వేదవ సన్నాసికి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేకి ఎలా కావాల్సిన చూసుకోండి, రికార్డు కూడా చూసుకోండి. మీ సన్నాసులా చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఇవాళ రైతుల సంక్షేమం ముఖ్యం కాబట్టి చిత్తశుద్ధితోని అది అమలు కాదని చెప్పి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా రుణభారాన్ని పడేసి తెలంగాణను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడితే ఇది ఒక రైతు బిడ్డ దీనికి ఏం తెలుస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇది నట్టేట నుంచి పోవచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ మీ నరరూప రాక్షసత్వాన్ని ఎండగట్టి మీలాక తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలు చేయలేదు. ఇవాళ ఒక రైతు బిడ్డ మీరు మీ కుటుంబ సభ్యురాలు తెలంగాణకి ఏం వెలుగబట్టింది, తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణ అభివృద్ధి గురించి ఏమైనా పాటుపడదా? ఇలా టిఆర్ జైల్లో కూర్చుంటున్నారు. సిగ్గు ఉండాలి మీ కుటుంబానికి. సిగ్గు శరం ఉంటే మీరు ఏమంటాము నీళ్ళని పైన రాళ్ళు కట్టుకొని పని సావాలి భావపామని ఇద్దరని చెప్తా ఉంటారు. ఇలా రైతులు చూస్తున్నారు, మీ భోగభాగ్యాలు రైతులు చూస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నది కూడా చూస్తున్నారు. ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక రుణమాఫీ చేయడానికి వీలు కాదు. మీకు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి మాది గాంధీ కుటుంబం మా పార్టీ కాబట్టి ఇవాళ భగవద్గీతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం, ఈ దేశం. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండగా ఉందాం. ఆ రోజు పరిస్థితి సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. కర్ర కాదు పెట్టాలి కొడుకులకు, నిజం కూడా చెప్పాలి. ఆ రోజు ఒడ్లు పండిస్తే గడ్డి సంచి లేదు, కల్లాల మీద రైతు కల్లాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు. ఖమ్మంలో రైతులకు వేడి చేసి తీసుకుపోయిన దాఖలాలు. ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గు చెడం విడిచిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది. లాస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నా, అరే ఉదయ సన్నాసులారా, ఇష్టానుసారంగా మాట్లాడకుండా విధవ సన్నాసులారా, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తెలంగాణలో ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు నీ క్యాడరు నీకు ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళపై ఆ రైతులు కలవండి. మేము కలుస్తాం, మీరు కూడా కలవండి. ఇద్దరం కలిసి రైతుకు అన్యాయం ఎక్కడ జరిగితే, రైతుకి ఎక్కడ ఇబ్బందులు జరిగితే ఇలా ఇష్టానుసారంగా
రైతులకు మోసం చేసిరు. మోసం చేసిన కుటుంబం మీది. పరిపాలన మాటలు నిలబెట్టుకున్న కుటుంబం రేవంత్ రెడ్డి. 6 నెలలుగా రేవంత్ రెడ్డి మాటలు నిలబెట్టుకున్నాడు. ఇవాళ మా కన్న బిడ్డ, మా రైతు బిడ్డ అని రైతులు అనుకుంటున్నారు. ఇలా 6 నెలలనే ఇంత మంచి జరగచ్చు, కొందరికి రాకపోవచ్చు. ఇదే చెప్తున్నా కదా. మన బ్యాంకర్స్ కూడా నేను పిలిచి మీటింగ్ పెట్టి ఆలోచించు. మీకు తెలుసు 15 రోజుల నాడు కూడా బ్యాంకర్స్ పిలిచి పెట్టా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పెట్టా. ఏ ఒక్క రైతు కన్నా ఏం జరుగుతుంది అనేదే ప్రభుత్వ ఉద్దేశం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఏటీఎం లాగా పెట్టిండు. డబ్బులు ఏటీఎం లాగా అంటే మనం ఎట్లయితే ఎవరైతే రుణమాఫీ ఉంటుందో వాళ్ళు సరైన సమాచారం, సరైన ఆలోచనతోని ఇవాళ ఎంత మందికి బ్యాంకర్స్ కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవం డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవం అంటే టెక్నికల్ ఉంది కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. నెల వరకు కూడా ఇంకొక నెల వరకు కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నారు. అర్హత కలిగిన వాళ్ళకు తప్పకుండా ఆ కుటుంబానికి ఎవరైతే రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రుణమాఫీ అయి తీరుతుంది. కాబట్టి ఈ బద్మాష్ మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి ఇతూ చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, మీకు సిగ్గు శరం ఉంటే మీ ఇవాళ అంజయ్య మీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి వర్తమానికి అట్లయితే 47 మంది కొద్దిగా కానాలి. అందుకే పుష్పడి వచ్చిన చూడగా అందరూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.